హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ అండ్ టేస్టీ రాగి ముద్ద రాయలసీమ స్పెషల్. సో అది ఎలా చేసుకోవాలో చూద్దామండి. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. చూస్తున్నారు కదా, నేను ఈ చిన్న బౌల్కి ఒక 1.5 కప్ తీసుకున్నానండి. తర్వాత అదే కప్పుతో ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్, కొద్దిగా సాల్ట్ అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకున్నాను. సో ఏదైతే కప్ తీసుకున్నానో అందులో ఒక 1 స్పూన్ ఆఫ్ రాగి పిండి వేసుకొని వాటర్లో ఇలా మరుగుతున్న వాటర్లో వేసేసానండి. తర్వాత బాగా మిక్స్ చేసేసాక ఏదైతే రాగి పిండి నేను మెజర్ చేసి పెట్టుకున్నానో అది ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. చూస్తున్నారు కదా, కంటిన్యూగా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, లంప్స్ కట్టకుండా. సో ఫ్లేమ్ ఏమో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, సో మిక్స్ చేస్తూ ఉంటే ఇలా తిక్కగా అయిపోతుందన్నమాట. బాగా తిక్కగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేసి ఇలా బాగా ముద్దలాగా వచ్చేస్తుందన్నమాట. సో దీన్ని మనం బాగా ముద్ద చేసేసుకొని, చూస్తున్నారు కదా, ఏదైనా ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా గీ యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగా చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది. పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. సో చాలా ఈజీ. ఇది నాన్ వెజ్లో కానీ వెజ్లో పప్పులో కానీ తింటే సూపర్ అంటే సూపర్ అండి. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, నచ్చుతుంది. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి. సో ప్రతిసారి రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. చూస్తున్నారు కదా, ఇది జస్ట్ టేస్టీ మాత్రమే కాదండి, హెల్తీ కూడా. ఫుల్ రిచ్ ఆఫ్ కాల్షియం అండ్ ఐరన్. సో ఎదుగుతున్న పిల్లలకి పెడితే ఇంకా చాలా మంచిదండి. రోజు ఖచ్చితంగా రాగిపిండితో చేసిన ఏ ఐటెం అయినా తీసుకోండి. ఓకే, బాయ్.